అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయం బీహార్ రాజకీయాల్లో వివాదాస్పదమవుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ ఈసీపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో వారి వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం తీరుపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్ జాబితా ప్రక్రియలో తప్పులు సరిదిద్దే ప్రక్రియ మంచిదేనని, అయితే ఈ కసరత్తును ముందే ఎందుకు చేపట్టలేదని ఈసీని నిలదీసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదని చెప్పింది. పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోందని, ఆధార్ కార్డు పౌరసత్వ గుర్తింపు కాదని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయం బీహార్ రాజకీయాల్లో వివాదాస్పదమవుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ ఈసీపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ క్రమంలో వారి వాదనను విన్న సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం తీరుపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్ జాబితా ప్రక్రియలో తప్పులు సరిదిద్దే ప్రక్రియ మంచిదేనని, అయితే ఈ కసరత్తును ముందే ఎందుకు చేపట్టలేదని ఈసీని నిలదీసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదని చెప్పింది. పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోందని, ఆధార్ కార్డు పౌరసత్వ గుర్తింపు కాదని పేర్కొంది.